మొదటి రోజు శైలపుత్రీదేవి కథ. వందే వాంఛిత లాభాయ చంద్రార్ధ కృతశేఖరాం వృషారూఢాం సోలధరాం శైలపుత్రిం యశస్వినిం. దుర్గాదేవి ప్రథమ స్వరూపంలో శైలపుత్రి నామంతో ప్రఖ్యాతి చెందింది. పర్వతరాజైన హిమవంతుని సదనంలో ప్రతిరూపంలో ప్రభవించటం వల్ల ఈమె శైలపుత్రిగా కూడా వ్యవహరించబడింది. వృషభారూఢురాలైన ఈమె దక్షిణ హస్తంలో త్రిశూలము, వామహస్తములో పద్మము శోభిల్లుతూ ఉన్నాయి. నవదుర్గలలో ప్రథమ దుర్గ ఈమెయే. పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతి పుత్రిగా అవతరించింది. ఆ కాలంలో సతీనామంతో పిలువబడింది. శంకర భగవానునితో ఈమెకు వివాహమయ్యింది. ఒకానొక సమయంలో దక్ష ప్రజాపతి ఓ మహాయాగం చేశాడు. తమ తమ యాగభాగాలను స్వీకరించవలసిందిగా అతడు దేవతలందరినీ ఆ మహాయాగానికి ఆహ్వానించారు. కానీ శంకరుని మాత్రం ఆ యాగానికి అతడు ఆహ్వానించలేదు. తన తండ్రి ఒక మహాయాగాన్ని నిర్వహించబోతున్నాడన్న వార్తను ఆలకించిన సతీదేవి మనస్సు యాగానికి వెళ్లాలని మదనపడసాగింది. తన ఆభీష్టాన్ని ఆమె మహాదేవునికి విన్నవించుకుంది. సర్వ విషయాలు తెలిసిన శంకర భగవానుడు, సతీ, నీ తండ్రి ఏ కారణం వల్లనో మన యందు క్షుద్రుడై ఉన్నాడు. తను యాగానికి దేవతలందరినీ ఆహ్వానించాడు గాని వారి యాగ భాగాలను వారికి సమర్పించాడు గాని తెలిసియే మనల్ని పిలవలేదు. కనీసం ఎట్టి సూచన కూడా చెయ్యనూ లేదు. ఇట్టి దశలో నువ్వు ఎంత మాత్రమూ అక్కడికి వెళ్లడము భావ్యం కాదు. శంకరుడి పలుకులు సతీదేవికి నచ్చలేదు. తండ్రి యాగాన్ని చూడాలని, సోదరీమణులను కలిసి భాషించాలని ఆమె తొందరపడసాగింది. ఆమె స్థితిని గమనించిన మహాదేవ భగవానుడు పుట్టినింటికి వెళ్ల ఆమెకు అనుమతి ప్రసాదించాడు. పితృగృహం చేరిన సతీదేవితో బంధు బాంధవులెవ్వరూ కూడా మాట్లాడలేదు. కేవలం ఆమె తల్లి మాత్రం ప్రేమగా కౌగిలించుకుంది. అందరికందరూ ఎడమొహం పెడమొహంగా ఉండిపోయారు. అక్కా చెల్లెళ్ల ముఖాలలో వ్యంగ్య పరిహాస భావాలు మాత్రం కనిపించాయి. పరిజనుల ఈ వ్యవహారానికి సతీదేవి మనసు తీవ్రంగా గాయపడింది. అంతేకాదు, అక్కడ సర్వత్రా శంకర భగవానుని పట్ల తిరస్కార భావాలు గోచరించాయి. దక్షుడు క్షుద్రుడై ఆమె పట్ల అవమానజనకంగా ప్రవర్తించి కఠోరంగా భాషించాడు. అదంతా చూసిన సతీదేవి హృదయం క్షోభతో, గ్లానితో, క్రోధ సంతప్తమైపోయింది. పతిదేవుని పలుకులు వెనుక తాను అక్కడికి రావటం పొరపాటే అని ఆమె గ్రహించింది. మహాదేవునికి అక్కడ జరుగుతున్న అవమానాన్ని చూపి ఆమె సహించలేకపోయింది. ఆమె తన దేహాన్ని యోగాగ్నిలో భస్మం చేసి వేసుకుంది. పిడుగు వంటి ఆ విషాద వార్తను వింటూనే శంకర భగవానుడు క్షుద్రుడై తన గణాలను పంపి దక్షుని ఆ యాగాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేయించాడు. యోగాగ్నిలో దేహాన్ని దగ్ధం చేసుకున్న సతీదేవి ఉత్తర జన్మలో పర్వతరాజైన హిమవంతునికి పుత్రికగా ప్రభవించింది. అప్పుడే ఆమె శైలపుత్రి నామంతో ఖ్యాతిగాంచింది. పార్వతి, హైమవతి కూడా ఆమె నామాలే. ఉపనిషత్ కథానుసారం ఈమెయే హైమవతి స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణిచివేసింది. శైలపుత్రి వివాహం పరమేశ్వరునితో జరిగింది. పూర్వజన్మల వలనే ఈమె ఈ జన్మలో కూడా శంకర అర్ధాంగిగానే విశేష ఖ్యాతి పొందింది. నవదుర్గలలో ప్రథమురాలైన శైలపుత్రి దుర్గ యొక్క మహాత్య శక్తుల అనంతాలు. నవరాత్రి పూజలలో మొదటి రోజు ఈ శైలపుత్రి పూజోపాసనలు కొనసాగుతూ ఉంటాయి. ఈ ప్రథమ దివసోపానంలో యోగి తన మనస్సును మూలాధార చక్రంలో నింపి ఉంచుతాడు. ఇక్కడ నుండియే అతని యోగ సాధన ప్రారంభమవుతుంది. శైలపుత్రీదేవికి జై.